మీరు కోరింది ఇచ్చిన దాన్ని దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టమంటే విడిచిపెడతారా? ఈరోజు ఉదాహరణ చెప్పాలంటే చాలామంది పిల్లలు లేక గర్భఫలం 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 వారం ఆన్లైన్ చూస్తాం. గర్భఫలం వచ్చిన తర్వాత కనబడదు. ఏమంటారు తెలుసా? బిడ్డ పుట్టారు కదండి, తెలీదా మీకు? సరే సైలెంట్. 3 months 6 months 1 year ఏ రాట్లా? బిడ్డ కష్టమండి, ఏ చేయట్లా? బిడ్డ ఏడుస్తాడండి. ఎందుకు? బిడ్డ 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 బిడ్డ. ఇచ్చినోడు గొప్ప, బహుమానం గొప్ప. మరి ఇచ్చినోడి దగ్గర రావే. సేమ్ థింగ్. ఉద్యోగం, ప్రభా ఉద్యోగం 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 ఏడ్చండి, ఇచ్చింది. ఆలయం రావే. ఉద్యోగం ఉందండి, మాకు ఉద్యోగం ఉంది, పని పట్టలేదు అనుకుంటున్నారా? ఎవడిచ్చింది? మనుషుని ఒకరిని గొప్ప చేసేది దేవుడు అంట. మనుషుడు అంటే మనుషుడు కాదు. నువ్వు ఎంత కష్టపడినా కూడా ప్రతిఫలం ఇచ్చేది దేవుడు అంట. నువ్వు అంటావు దేవానికి నాకు టైం లేదు, సారీ, 3 గంటల సేపు 6 రోజులు కూర్చున్నాయి, మా అర్థపత్రం లేదా అంటారు. నో.